నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో రాష్ట్రంలో చేనేత వర్గీయులందరూ కూడా వారి యొక్క చేనేతల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి చేనేత ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకం ప్రకటిస్తా ఉన్నారు, చాలా సంతోషపడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేనేతలకి అనేక వరాలు కురిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మగ్గం నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పౌర్లం నేసుకునే కార్మికుడికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చేనేతలో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించినటువంటి జీఎస్టీ ఏమున్నదో 5% అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. మరి గతంలో జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడిన సంగతి మనందరం కూడా తెలుసు. తద్వారా చేనేత కుటుంబాల్లో వారి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి జీఎస్టీ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మరి అంతేకాకుండా చేనేతలకి మరి కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 పథకాలు ఏమున్నాయో ఆ 6 పథకాలు కూడా చేనేతలందరికి కూడా వర్తిస్తా ఉన్నాయి. మరి అంతేకాకుండా ప్రత్యేకంగా చేనేతలకి మరి 25,000 రూపాయలు సంవత్సరానికి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వటం నిన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. చేనేత అందరూ కూడా ఎంతో సంబరపడతా ఉన్నారు. పండగ వాతావరణంలో ఈనాడు చేనేత కార్మికులు మరి ఒక సంతోషాన్ని వెలబుచ్చుతా ఉన్నారు. మరి అంతేకాకుండా
బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి వివిధ పార్టీ వ్యవస్థలో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కదోవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులను జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చిన ఘంట చంద్రబాబు నాయుడు గారు కాదా? తన తండ్రి హంతకులు చట్టం చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి తోతికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్లీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం, ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు అన్నిటికన్నా ఈ వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది? ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదని అడుగుతా ఉన్నా. చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలీదా? కుట్రలు కుతంత్రాలు ఇన్ని నిందన ఒప్పినా ముక్కు అని దీక్షతో దేవుడు చూసుకుంటాలే అని రాజకీయాలు చేస్తున్నటువంటి మరి అవినాష్ రెడ్డి గారి కుటుంబం నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపశువులు చేయాలని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు. సరిగ్గా ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వస్తున్నాయంటే చాలు వస్తారు, 4 నిందలేస్తారు, 4 ఆరోపణలు చేస్తారు, వెళ్ళిపోతారు. నేను అడుగుతాను, ఇదేం పద్ధతి తల్లి? సిబిఐ తన దర్యాప్తు పూర్తి చేశారని సుప్రీంకోర్టులో చెప్పింది. కేసు సర్వోన్నత న్యాయస్థానం చేతిలో ఉంది. మీరొచ్చి కనీసం న్యాయస్థానంలో ఉందనే స్పృహ కూడా లేకుండా నీ తండ్రికి బద్ధశత్రువులైనటువంటి వారి వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాకుండా ఎలా వాటిని దాటవేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా చూసుకుంటే 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తర్వాత కూడా ఏ హామీలని కూడా నిలబెట్టుకోకుండా ఆయన ఏ విధంగా పరిపాలనను ముందుకు తీసుకుని వెళ్తూ ఇచ్చిన హామీలను ఏ విధంగా పక్కదారులు తిప్పుతారో మనందరికీ తెలుసు. 2014లో కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సీఎం అవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి విభజన తర్వాత అప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చేనేతలకు ఎన్ని హామీలు ఇచ్చారంటే రుణమాఫీ చేస్తానన్నారు, మరి వారికి ఇల్లు షెడ్స్ తో సహా ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది. వర్షాకాలంలో మగ్గాల గుంతల్లో నీళ్లు నిండి మగ్గం నెయ్యని పరిస్థితుల్లో వారికి నెలకు 2,000 చొప్పున 2 నెలలు ఇస్తానని చెప్పడం జరిగింది. 1,000 కోట్లతో నిధులను ఏర్పాటు చేసి చేనేతలకు
అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవేవీ చేయకుండా చేనేతలకి అప్పుల పాలు చేసి అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలు చేయడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని వారిని ఏమంటారో ఒకసారి మీరే ఆలోచించారు. ఒక మాట ఇచ్చిన తరువాత ఆ మాటని నిలబెట్టుకున్న వారిని మాట మీద నిలబెడితే ఎవరికైనా అందరికీ కూడా మంచిదే. మాట నిలబెట్టుకోని వారిని మరి మోసం చేశారని అంటారు. మరి ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఈసారి కూడా మళ్లీ మోసం చేస్తుంది. ఏదైతే ఇప్పుడు కూడా జీఎస్టీ రియంబర్స్మెంట్ దానిపైన క్లారిటీ లేదు. ఈ జీఎస్టీ రియంబర్స్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు? నేను ఇవాళ కొంతమంది చేనేతలతో మా కులస్తులతో మాట్లాడడం జరిగింది. మరి ఈ జీఎస్టీ రియంబర్స్మెంట్ అంటున్నారు కదా, మరి ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా మీకు ఈ లబ్ధి జరుగుతుంది అని నేను అడిగితే ఏ ఒక్కరికి కూడా అవగాహన లేదు. ఈ జీఎస్టీని ఏ విధంగా వాళ్ళు ఈ రియంబర్స్మెంట్ అనేది వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే దానికి ఎక్కడా కూడా అవగాహన లేదు. ఈ పథకాలు కూడా ఈ జీఎస్టీ అనేది రియంబర్స్మెంట్ చేస్తామనేది, మరి మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి హ్యాండ్లూమ్ మగ్గాలున్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందిస్తామని చెప్తున్నారు కదా. 14 నెలల తర్వాత ఈ రోజు గుర్తు తెచ్చుకొని అది కూడా చేనేత దినోత్సవం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి అమలు పరచాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది కూడా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో అనే దానికి ఇంకా తెలీదు. ఈ జీఎస్టీని కూడా ఏ విధంగా రియంబర్స్మెంట్ చేస్తారు? మరి చేనేత నేతన్న ఒక మగ్గం మీద ఒక చీర కానీ ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ ఆయన తయారు చేసిన తరువాత ఒక దుకాణంలో కానీ ఒక షాప్ లో కానీ విక్రయిస్తారు. వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పరిగి నియోజకవర్గ నాయకులు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం. ఏమేం పాడైపోయింది అని మీరు అడగచ్చు. ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి నాకు. పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లున్నాయి? పెరిగినాయా తగ్గినాయా? బాగా పెరిగినాయని మీ దగ్గర? అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారని బాగా పెరిగినాయా? మీ కొడంగల్ పెరిగినాయా బాగా? ఒక్క పరిగి కొడంగల్ కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి, రైతులు చెప్తున్నారు, కుల్లా చెప్తున్నారు, అన్నా మోసం జరిగిపోయింది, తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది, మంచిగుంటిమి, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైంకి పడుతుండే, మంచిగా పొక్తాగుంటిమి, కళ్ళల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది? కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరకాయి. మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇవాళ మళ్ళొకసారి ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు, ఇదివరకు అప్పుడు ఎట్లున్నాడో మళ్ళీ అదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది, చారాన కొడికి బారాన మసాలా అని గట్లనే ఉన్నది. 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు పెట్టాడే, చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా, కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నంకేమైంది? తెల్లారి వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు, కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే 50,000 కోట్లని ఒకరోజు చెప్తారు, తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు. ఏమున్నదా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తా, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు మాయం. 40,000 అన్నాడు, 40,000 చేస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిరు, క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు, మళ్ళీ 9,000 కోట్లు మాయం.
ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ లో పెడితే 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు మాయం. ఆ 26,000 కోట్లను అదన్ని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు, ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనకు అర్థం కావద్దని. ఏమని? అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే 12-11 వేల కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లా అని. ఏడ మొదలైంది కథ? 50. ఆఖరికి ఇచ్చింది ఎంత? 11-12. అంటే ఎంత? చారానా కోడికి బారానా మసాలా. గట్లున్నది ఇవాళ. అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీ మరి మంచిగా పడితే బాగుండు. నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, కేబినెట్ లో చర్చ అయ్యింది. మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ముందు ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము. కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. అదొక్కటే కాదు, రైతులు ఒక్కరే కాదు, ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు? 2,500 కోడలకు 2,500, అత్తకు అరే 4,000 అయ్యా, తక్కువ చేస్తారు. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇలా అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్లలో. మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా. కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్లి అయిందంటే పోతే అత్త కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్గా ఉన్నారు, మాట్లాడతలేరు. నేను ఫోటో దిగుతాను, నా దగ్గర రమ్మన్నారు, అటు ఇటు నిలబడ్డా. నేను అత్త కోడలు చూస్తలేదు, కోడలు అత్తలను చూస్తలేదు. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను. ఏందమ్మా ఏదో ఒకళ్ళ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే, ఏం తెచ్చింది కోడలు, నెలకు 2,500 వస్తుంది అనుకున్నా, ఏం లానే లేదు, కొత్త కోడలు వస్తే అని ఆమె అంటాను. అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది. అత్త నీకు 4,000 అని నీకు వచ్చిందా, నువ్వు తెచ్చినావా? నేను అనుకున్నా, వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తేవిరా అయ్యా, ముందే ఎంత పని చేస్తుంది, అత్త కోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల. ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలనో ఒక పరిగిలినో కాదు, రాష్ట్రం అంతటా ఉన్నది. మోసం కాని వ్యక్తి, మోసపోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరూ లేరు. నిన్న మీరు చూడొచ్చు, ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మొత్తం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే, ఒక నాయకుడు, దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ చేస్తాము లోకల్ బాడీస్లో అని చెప్పి, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు. అదే కాకుండా కుల వృత్తుల మీద ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి పార్టీ గడిచిన 19 నెలల నుంచి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత పాత్రికేయ మిత్రులు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, మేం కావచ్చు, ఇది ఎట్లా వీలవుతుంది, ఎట్లా చేస్తారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి కదా అంటే, లేలే మాకు బాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, 125 సంవత్సరాల చరిత్ర ఉంది, మేము సాధిస్తాం, మేము చేస్తామని చెప్పి మరి హరీబరీగా కులగణన చేసి, ఆ కులగణనలో కూడా చాలా తప్పుల తడకలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచి రిప్లై రాకముందే మళ్ళా తొందరపాటుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది మేధావులు కానీ, మాజీ న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయ కోవిదులు కానివ్వండి, ఇది చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినా కానీ వినకుండా హరీబరీన ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారికి పంపించినది కూడా మన కళ్ళ ముంగట జరిగినటువంటి.
ఆ నెక్స్ట్ డేనే సెలబ్రేషన్ చేసుకోవడం, ఏదో ఇది జరిగిపోయింది అన్నట్టు. మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి ధర్నా చేసి అదొక డ్రామా చేశారు. రాష్ట్రపతికి తీర్మానం వేళ చేరకముందే అదొక డ్రామా జరిగింది. నిన్న మొన్న ఈ రోజు డ్రామాలు కూడా చూస్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతోని సహకరించేటువంటి ఇండియా కూటమి మరి వారి సంఖ్య ఎక్కడ పోయింది? ఎందుకు నిన్న జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతా రాలేకపోయారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళు చెప్పే విషయాలు ఇంటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసు వస్తువులు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము, ఎటు పోతున్నారు, ఇవాళ ప్రోగ్రామ్ ఎక్కడా, మీరు ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ ప్రోగ్రామ్ ఎక్కడా, ఏడే చేస్తున్నారు అని చెప్పించి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో అనుమానాలు వచ్చినాయి. మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో మీరు చూడండి, మీరెవరన్నా, మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు ఎప్పుడైనా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలియనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా, ఏదైనా భార్యాభర్తల ఫోన్లు మూర్ఖులు, వీళ్ళు చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా అని ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రుడు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నట, అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ ఫోన్ ఇంటర్నట, మామూలు కాల్ మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే వచ్చి కేసీఆర్ టాపిక్ ఇచ్చింది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే. మావోయిస్టుల ఫోన్లను లిస్ట్ లో మా పేర్లు పెట్టి ఫోన్ ట్యాప్ వేసారు. అసలు ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి. కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెర్రరిస్టు కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వరదటి ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఏలకు వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్టు ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే, దాన్ని పక్కబెట్టి, మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. వాళ్ళ సొంత, నేను అందుకే సిట్టాచారా చెప్పిన, మీరు మమ్మల్నే కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళం కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళం కూడా విచారణ పిలవాలి. కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది. ఇవాళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు
వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది ఎస్ఐబిని ఒక అడ్డాగా మార్చి రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము. ఇంతకన్నా ఘోరమైనది ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ప్రొఫెసర్లది. ఇప్పుడు కొన్ని సంక్షిప్తాలు. తుంగభద్రకు వరద నీరు 2 గేట్ల ఎత్తివేత. ఇంట్లో 23,802, అవుట్లో 23,898 క్యూసెక్కులు. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీకి 3 చెరువుల నీళ్లు తాగిస్తాం. బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తాం. కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం. కేటీఆర్. ట్రంప్ అదనపు సుంకాలపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం. అదనపు సుంకాలు విధించి ట్రంప్ పెద్ద తప్పు చేశారు. ఇది సమంజసం కాదు. భారత విదేశాంగ శాఖ భారత్ ప్రయోజనాలు కాపాడటానికి చర్యలు తీసుకుంటాం. రష్యా నుంచి చమురు దిగుమతి కొనసాగుతుంది. భారత విదేశాంగ శాఖ ప్రకటన. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ధర్నాపై రాహుల్ గాంధీ ట్వీట్. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. రాహుల్ గాంధీ రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగవుతుంది. కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్న రాహుల్. భారత్ పై మరో 25% టారిఫ్లు విధించిన ట్రంప్. భారత్ పై మొత్తం 50% టారిఫ్లు విధించిన ట్రంప్. 50% టారిఫ్లు విధిస్తూ ట్రంప్ సంతకం. నైపుణ్యం జాబ్ పోర్టల్ ప్రకటించిన మంత్రి లోకేష్. సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి పోర్టల్. నిరుద్యోగులు, ఉపాధి కల్పన సంస్థల మధ్య వేదిక. లోకేష్. సృష్టి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. సరోగసి పేరుతో 80 మంది పిల్లల విక్రయం. పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన డాక్టర్ నమ్రత. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని, అందరికీ డబ్బులిచ్చి కొనుగోలు చేశామన్న నమ్రత. ఏజెంట్ల వివరాలు లేవని చెప్పిన డాక్టర్ నమ్రత. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు. పులివెందుల జెడ్పీటీసీ గెలిస్తే ఎంత, ఓడితే ఎంత పేర్నినాది. సజావుగా ఎన్నికలు జరపని చూసుకుందాం. ఎందుకు ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు పేర్నినాది. అధికారం ఉందని మీకు కళ్ళు మిందు కనిపించడం లేదు నాని. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను మనం సినిమాల్లో మాత్రమే చూసుకుంటాం పేర్నినాలి. కారు ధ్వంసం చేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. రేపు జగన్ వస్తే మీకు ఏ క్రమ పడుతుందో ఆలోచించుకోండి. ఎన్నికల కమిషనర్ చూస్తూ ఊరుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా వాడుతోంది పేర్నినాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.